విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వివిధ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగిందో ఇది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. ఇక మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ గ్రహ పరిస్థితి కనుక మీరు తెలుసుకున్నట్లయితే మరి 100% ప్రిడిక్షన్ దక్కే అవకాశం మీకోసం అయితే ఉండబోతుంది. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే జాతకం చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోండి. గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు గోచరం అయితే జరుగుతుంది. ఇక రాశి నుంచి తృతీయ స్థానంలో కేతు ఉండబోతున్నాడు, రాశి నుంచి అష్టమ స్థానంలో శనిదేవుడు ఉండబోతున్నాడు, మరియు రాశి నుంచి దశమ స్థానం లోపల రాశి నుంచి 9వ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు, మరియు దశమ స్థానంలో చూసుకున్నట్లయితే కుజుడు ఉండబోతున్నాడు, ఏకాదశ స్థానం లోపల గురువు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ఒక పాయింట్ లో ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రహస్థితి ఆధారంగా ఇక్కడ కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త తెలివి కామన్ సెన్స్ ఉపయోగించినట్లయితే మీకు అర్థం అవుద్ది. ధనాధిపతి పరాక్రమాధిపతి చతుర్థాధిపతి, ధనాధిపతి పరాక్రమాధిపతి చతుర్థాధిపతి లాభాధిపతి ఈ 3 గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉన్నాయి. ద్వాదశ స్థానం అంటే ఏంటంటే మన వ్యయస్థానం. వ్యయస్థానం ఏంటంటే మనం ఎక్కువ దాన్ని ఖర్చు పెడుతుంటాము. ఇక్కడ రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారు ఖర్చు ఏమి ఎక్కువ చేస్తారు. రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారు అనుకోకపోయినా ఖర్చులు చాలా జరగబోతున్నాయి. ప్రత్యేకంగా వాన్ని ఎక్కువ ఖర్చు అవుతుంటది, ఎక్కువ మాట్లాడడం అవుతుంటది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ధనస్థానానికి శనిదేవుడు చూస్తున్నాడు కాబట్టి మీరు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి కాస్త కోపం రావచ్చు, మీరు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి మిస్అండర్స్టాండింగ్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతారో చాలా జాగ్రత్తగా చూసుకొని వాని పట్ల నియంత్రణ పెట్టుకొని మాట్లాడండి. తృతీయ స్థానం అంటే ఏంటంటే తృతీయ స్థానం మన ఎఫర్ట్స్ స్థానం. ఎఫర్ట్స్ అంటే మనం ఏమైతే స్ట్రగల్ చేస్తుంటామో మన బుద్ధిమత్తాన్ని ఎక్కువ ఎక్కడైతే ఉపయోగం చేస్తే మనం పని చేస్తుంటామో ఆ స్థానం. ఇక్కడ తృతీయాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ఆ ద్వాదశాధిపతి ఉన్నాడు. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు నేను మీ ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏవైతే అవసరమై ఉంటాయో, సపోజ్ మీకు ఏదైనా జ్యోతిషం నేర్చుకోవాలి ఉంది, జ్యోతిషాన్ని ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కువ తెరుచుకుంటారు అని ఎక్కువ దాని వీడియోలు చూస్తుంటారు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే మీకు ఏదైతే మీ ఛంద్ ఉందో, ఏదైతే మీకు ఇష్టం ఉందో ఆ ఇష్టం సాధించుకోవడానికి రాబోయే రోజుల్లో మీరు చాలా స్ట్రగల్స్ అయితే చేయబోతున్నారు. అభ్యాసం అయితే మీ రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది. అది డబ్బుకు సంపాదించిన విషయమైనా కావచ్చు, ట్రేడ్ మార్కెట్లో అయినా కావచ్చు, విద్యార్థులైనా కావచ్చు, ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో అయినా కావచ్చు. దాంపత్య జీవితంలో ఇది ఎలా వర్కౌట్ అవుద్ది చూడండి. తృతీయాధిపతి మీరు గమనించినట్లయితే సప్తమ స్థానం నుంచి 9వ స్థానం అవుద్ది. ఈ సప్తమ స్థానం నుంచి 9వ స్థానం చూసుకున్నట్లయితే ఇది ద్వాదశ స్థానం, సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానం అవుద్ది. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు మీ దాంపత్య జీవితాన్ని చాలా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించబోతున్నారు, ఇది అర్థం చేసుకోండి. అని ఇంకోటి ఏంటంటే చతుర్థాధిపతి కూడా ద్వాదశ స్థానంలో ఉన్నాడు. మదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు. మనసులో ఏదో ఒక రకమైన ఆలోచన, మనసులో ఏదో ఒక రకమైన కాస్త భయం మనల్ని వెంటాడుతుంటది. ఏదైతే మనం కావాలని అనుకుంటామో అది జరగదు, ఏదైతే కావాలని అనుకుంటామో అది జరగదు. దాని వ్యతిరేకంగా మిగతా అన్ని జరిగిపోతుంటాయి. కానీ మనం ఏవైతే స్పెసిఫిక్ కోరుకుంటుంటామో అది జరగదు. కానీ ఒక మాట ఎందుకు ఇలా చెప్తున్నా అంటే దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ కుజుడు సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉంది.
కుజుని సప్తమ దృష్టి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కావాలంటే కావాల్సింది, ఆ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఇది దక్కాల్సిందంటే దక్కాల్సింది, దానికి ఎలాంటి రకమైన మీరు చేయడానికి కష్టాలు, మీరు ఎఫర్ట్స్, అది మీరు చాలా బాగా అయితే రాబోయే రోజుల్లో చేస్తారు. దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు. దీని అబ్జర్వ్మెంట్ అంటే ప్రత్యేకంగా రూచక మహాపురుష యోగం ఏదైతే ఉందో ఇది మీకోసం చాలా యాక్టివేట్ గా ఉంది. దిగ్బలి అవస్థ లోపల కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల యోగకారకుడైన కుజుడు దశమ స్థానంలో ఉండి కర్కాటక రాశి వారికి ఈ మూడు గ్రహాలు మీకోసం బాధించినా కూడా, కాస్త మెంటలీ డిప్రెషన్ పెట్టినా కూడా, మైండ్లీ కాస్త అన్కంట్రోల్ గా ఇచ్చినా కూడా, అదే రకంగా హార్ట్లీ కాస్త బాధగా ఉంచినా కూడా కుజుడు మిమ్మల్ని మీ బాధ్యతని గుర్తు చేస్తుంటాడు. కుజుడు మిమ్మల్ని మీ బాధ్యతని గుర్తు చేస్తుంటాడు. ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం అవుద్ది. యాక్చువల్లీ మనిషి బాధపడినప్పుడు ఆ వ్యక్తికి బాధ్యత గుర్తుండదు. బాధ్యత గుర్తున్న ఏ వ్యక్తి కూడా బాధపడడు. మీరు ఎవరిని కూడా ఆలోచించండి. బాధ్యత ఉన్న వ్యక్తి ఎప్పుడు బాధపడడు. బాధ్యత మర్చిన వారే బాధపడతారు. సపోజ్ నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత సరిగ్గా అవ్వట్లేదు, కానీ నేను దానికోసం ఇంకా ఎఫర్ట్ చేస్తుంటాను. ప్లాన్ ఏ చేసినా యాక్టివేట్ అవ్వలేదు, ప్లాన్ బి చేసినా యాక్టివేట్ అవ్వలేదు, ప్లాన్ సి చేసినా యాక్టివేట్ అవ్వలేదు, ప్లాన్ డి చేసినా యాక్టివేట్ అవ్వలేదు. ప్రయత్నించుతుంటా, నిరంతరంగా ప్రయత్నించుతుంటా, ఎవరిదైనా సలహాని తప్పకుండా తీసుకుంటుంటా. కానీ గోచరంలో కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల సహకారంతో పాటు ధైర్యాన్ని కోల్పోకుండా మీరు చేసిన ప్రయత్నం ఏదైతుందో ఇది మీకు చాలా మంచిగా అయితే పెట్టబోతుంది. గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు మొన్న చూసినట్లయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ లోపల మీరు పాలిటిక్స్ రాజకీయం కనుక చూసుకున్నైతే కర్కాటక రాశి ఎవరిదైనా ఉందా అంటే నారా చంద్రబాబు గారిది కర్కాటక రాశి ఉంది. నేను కర్కాటక రాశి వారికి లాస్ట్ ఒక 1 month నుంచి చాలా మంచి టైం అయితే చెప్పాను. దానిలో ఈ 15 రోజులు చాలా అద్భుతంగా అయితే చెప్పాను. ఎన్నికల రిజల్ట్స్ కూడా ఇదే సమయం లోపల రావడం జరిగింది. కాబట్టి ఈ గ్రహస్థితి తన జాతకం ఆ రకంగా యోగకారం అనుకూలించడం వల్ల గోచరం లోపల చంద్రబాబు గారికి చాలా బాగానే ఉంది. ఎందుకు అలా ఉందంటే గురు బలం వల్ల. మీరు లాస్ట్ 1 year నుంచి కనుక మీరు గమనించినట్లయితే తను చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి కష్టాలు కాదు. కర్కాటక రాశి వారు చూసుకున్నైతే వాళ్ళకు కూడా తెలుసు చాలా కష్టాలు అయితే ఎదుర్కోవడం జరిగింది. కానీ గోచరం లోపల గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది పెళ్లి కోసం, సంతానం కోసం, దాంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరియర్ గురించి ఈ గురువు మీకు చాలా మంచి ఫలితాలు అయితే మీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ గురు ఏదైతే రాశిలో ఉన్నాడో వృషభ రాశి, ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కాస్త రాబోయే రోజులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. నేను మళ్ళీ చెప్పాను, ఖర్చులు చాలా అవుతాయి. కానీ ఖర్చులు అవుతూనే భయపడకండి. ఎందుకంటే ద్వాదశాధిపతి బుధుడు కూడా ద్వాదశ స్థానంలోనే ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏవైతే ఖర్చులు పెడతారో ఈ ఖర్చులు మీకోసం చాలా బాగుంటాయి. దీని రిటర్న్ ఏదైతే ఉందో చాలా బాగా వచ్చుద్ది. అని ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుద్ది రాబోయే రోజుల్లో. బాధ్యత గుర్తున్న వ్యక్తి వారికి బాధ అస్సలు కలగదు. శని అష్టమ స్థానంలో కాస్త మెంటలీ డిప్రెషన్ చేస్తుంటారు. శని థర్డ్ దృష్టి కుజుని పైన ఉండడం వల్ల కాస్త తొందరపాటు ఎక్కువ జరుగుతుంటుంటది. కొన్నిసార్లు ఏంటంటే సంతోషంలో కూడా తొందరపాటు జరుగుతుంటుంటది. కొన్నిసార్లు ఏంటంటే బాధలు కూడా తొందరపాటు జరుగుతుంటుంటది. ఇక్కడ బాధలు తొందరపాటు ఎలా జరుగుతుందంటే మీరు ఒక విషయం గమనించండి. సపోజ్ నాకు ఇప్పుడు ఒక అవకాశం ఉంది, ఎమర్జెన్సీ ఒక వ్యక్తిని కాల్ చేసి నీకు ఒక 10 లక్షలు ఇస్తా అని చెప్పాడు. ఆ టైంకి నేను నా మొబైల్ ఫోన్పే నెంబర్ కావచ్చు, నా అకౌంట్ నెంబర్ కావచ్చు, చిన్న డిజిట్ కూడా మిస్ అయి ఉన్నట్లయితే, రాంగ్ అయి ఉన్నట్లయితే మొత్తం రాంగ్ అవుద్ది. కాబట్టి బాధలు కూడా కాస్త ఆనందం వచ్చినప్పుడు బాధపడుతుంటే తొందరపాటు అప్పుడు కాకుండా మీరు చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇది తెలుసుకోండి. రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల, రాహు డిస్పాజిటర్ చూసినట్టు గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ రాహు మీకు మంచి ఫలితాలే రాబోయే రోజుల్లో ఇస్తాడు. కేవలం ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ఒకటి ప్రాబ్లం కర్కాటక రాశి వారికి ఉంది. అది ఏంటంటే మీరు ఒక విషయం గమనించండి. అదొక విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో చాలా తగ్గిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, ఆత్మవిశ్వాసం చాలా తగ్గిపోద్ది. మీరు ఇతరులకి మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే మీరు సంపాదించిన కలెక్ట్ చేసుకున్న పెట్టిన డబ్బు ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చుద్ది. ఖర్చు అవుతుందని భయపడకండి, మళ్ళీ రిటర్న్ వచ్చుద్ది. ఇక్కడ రవి పితృకారకుడు, బుధుడు మిత్రుకారకుడు, శుక్రుడు స్త్రీ కారకుడు ఉండడం వల్ల ఈ 3 వ్యక్తులతో పాటు కాస్త రాబోయే రోజుల్లో కాస్త వ్యక్తిగతమైన జీవితం లోపల
కఠినమైన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మోక్ష త్రికోణ స్థానంలో కనుక పరిశీలించినట్లయితే గ్రహాలు యాక్టివేట్ బలం ఎక్కువ ఉండడం వల్ల కాస్త కొన్నిసార్లు అనిపిస్తుంటది, అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది రావడం, మీ మనసులో ఎలాంటి క్వశ్చన్స్ తప్పకుండా వచ్చి తీరుతుంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఏవైతే పరిహారాలు మీకు చెప్పానో లాస్ట్ 1 జూన్ కోసం చేయాల్సిన పరిహారాలు అవి తప్పకుండా చేయండి, బాగుంటారు. ఈ 15 రోజులు అలా కనుక చూసుకుంటే అదృష్ట సహకారం కర్కాటక రాశి వారికి 70% అయితే గోచర గ్రహమానంగా అయితే ఉండబోతుంది. ఇక మీ జాతకంలో దశాంతర్దశ గ్రహస్థితి చూసుకొని దాని ఆధారంగా మీరు అదృష్టం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.